వ్యవహారానికి వస్తే 62 సంవత్సరాలు పైబడిన వారు టీఎస్పీఎస్సీ చైర్మన్గా అనర్హులు అనేటువంటిది ఒక చట్టం ఉందంట. అయితే దాని కారణంగా ఇటు ఆకునూరి మురళి సార్ కానీ అటు కోదండరామ్ సార్ కానీ ఇద్దరు కానీ దీనికి చైర్మన్ పదవికి అందుబాటులో ఉండకపోవచ్చు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా ప్రత్యేక చొరవ తీసుకుంటే తప్ప. రైట్, ఈ వ్యవహారం ఇప్పటి వరకు ఉన్నటువంటిది. ఇవాళ మరి అసెంబ్లీ 11:30కు ప్రారంభం కాబోతా ఉంది. ఈ 11:30 తర్వాత ఎలాంటి అంశాలు చర్చకు వస్తాయనేది చూడాలి. కానీ అసెంబ్లీ నడిచినన్ని రోజులు అద్భుతమైన మజా ఉంటుంది. మీరు చూడండి, అద్భుతమైన మజా. ఇక మీరు ఎవరు కూడా ఊహించరు. నాకు తెలిసి సగం టీఆర్ఎస్ వాళ్ళు బయటనే ఉంటారు సభలో. మెల్లగా ఒకడు వెనుకకే నిలిపోతూనే ఉంటారు. వాళ్ళ భాగవతం బయటకు వెళ్తున్నా కొద్దిగా. అసలు యాక్చువల్గా అసెంబ్లీ అంటే ఎట్లుంటది అంటే మామూలుగా అయితే విపక్షాలు కూర్చొని ప్రభుత్వాన్ని కూడా పెట్టాలి. ఇది అసెంబ్లీ ఉంది. కానీ ఇప్పుడు అట్లా లేదుగా పరిస్థితి. ప్రభుత్వం కూర్చుంటే వీలు వారిపోయే పరిస్థితికి వచ్చింది. ఎందుకు వచ్చింది? రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే ఫైళ్లు దేరా అంటే రాజీనామాలు చేసి ఎగబడుతురో అది సరిపోతుంది. అది ఇలా కథ ఇలా బండారాన్ని